ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి ఉన్నతమైన శిఖరం ఎక్కించబోతున్నాడు. అవును, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 1-4 వచనాలు ఈరోజు మీ ప్రవచన వాక్యం. ఆ వాక్యత బట్టి ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, మీ యొక్క స్నేహితుల కొరకు, మీ బంధువుల కొరకు, మీ ఆప్తుల కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తూ ఉంటే, యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఎలా అయితే 2 పాల మేలు చేస్తాడో, అద్భుతం చేస్తాడో, ఆశీర్వాదం ఇచ్చాడో, అలా మీకు దేవుడు చేయబోతున్నాడంట. యోబు గ్రంథం 42:8-10 వచనాలు. మీరు ప్రార్థించేవారు దీవించబడుతున్నారో లేదో కానీ మిమ్మల్ని దేవుడు 2 పాల ఆత్మతో ఆశీర్వదించబోతున్నాడు. క్విక్గా మన కొద్ది దినాలుగా తప్పిపోయిన కుమారుని యొక్క చరిత్ర నుండి పశ్చాత్తాపాన్ని గురించి మాట్లాడకుండా వస్తున్నాం. దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడగానే బైబిల్ చెప్తుంది, లూకాసు వార్త 15వ అధ్యాయం 21-22లో 22 వచనంలో ఏమని రాయబడి ఉందంటే, త్వరగా ఆయనకు ప్రశస్త వస్త్రం తీసుకొచ్చి తొడిగించండి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, త్వరగా వచ్చి ప్రశస్త వస్త్రం తొడిగించమంటారని మనం చూస్తున్నాం. త్వరగా ప్రశస్త వస్త్రం అంటే బెస్ట్, ది బెస్ట్. ఆయన వాళ్ళ ఊర్లో మరి ఉన్న క్లాత్ సెంటర్లు అన్నింటిలో, మరి షాప్ అన్నింటిలో ఏదైతే బెస్ట్ రోప్ ఏదైతే ఉందో, బెస్ట్ గార్మెంట్స్ ఏదైతే ఉందో అది తీసుకుని రమ్మంటున్నాడు. బెస్ట్ దేవుడు ఇస్తాడు. అవును బిడ్డలారా, ఎవరెవరైతే మారు మనసు పొంది రక్షణ పొందుతున్నారో వాళ్ళకి ది బెస్ట్ ఆశీర్వాదం ప్రారంభమవుతాయి. ఏంటండి ఆశీర్వాదాలు బెస్ట్ ఏంటంటే, నేను కొన్ని మాటలు మీకు చెప్తున్నాను. చూడండి, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు అంటున్నాడు, మీరు యోహాను చేత నీటి బాప్టిజం పొందారు, నా చేత మీరు అగ్ని బాప్టిజం పొందబోతున్నారు. అక్కడ చూసారా, నీటి బాప్టిజం అనేది మంచిది, ఇట్ ఈస్ నాట్ రాంగ్. కానీ ఇక్కడ దేవుడిచ్చే వాగ్దానం అంటే, మీకు నేను అగ్ని బాప్టిజం ఇస్తాను అంటున్నాడు. పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళందరికీ ఆశీర్వాదాలు ఇవ్వబడ్డాయి. కానీ కొత్త నిబంధనకి వచ్చినప్పుడు ధర్మశాస్త్రం కంటే చాలా విలువైనది, శ్రేష్టమైనది దేవుని కృప. ఏ నిబంధన లేకుండా ఒక మనిషిలో క్రియ చేసి ఆ మనిషిని ఉన్నతమైన స్థాయికి హెచ్చించగలది దేవుని కృప. ఆ కృపను మనకు యేసు ద్వారా లభ్యమవుతున్నాయి. ఆ కృప కోసం మనం ప్రార్థన కూడా చేయాల్సిన అవసరం లేదండి. యేసు మనలోనికి వస్తే కృప వచ్చినట్టే. అందుకొరకు యోహాను సువార్త 1:14 రాయబడి ఉంది, కృపా సత్య సంపన్నుడై ఆయన మనలో నివసించాడని రాయబడి ఉంది. అంతేకాదు దేవుడి బిడ్డలారా, మరి కొత్త నిబంధనలు వస్తే మనము ఉట్టి భూ సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రం కాదు, పాత నిబంధనలో దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటే భూమిలో ఉన్న సమస్త వంశంలో మన ఆశీర్వాదకరంగా చేస్తానన్నాడు. కానాను దేశాన్ని వాగ్దానం చేశాడు. కానాను దేశం పరలోకం కాదు, అది ఇశ్రాయేల్ దేశం. ఆశీర్వాదం వాగ్దానం చేశాడు. కానీ కొత్త నిబంధనలో ఆయన మాటను, ఆయన ఆజ్ఞను పాటించే వారికి దేవుడు పరమందును ఇగమందును సమస్త ఆశీర్వాదాల చేత నింపుతారన్నాడు. అది ది బ్లెస్సింగ్ అనమాట, అది శ్రేష్టమైన ఆశీర్వాదం అనమాట. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో సమస్త ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం చేత దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మిమ్మల్ని దేవుడు ఉన్నతంగా దేవుడు దీవించబోతున్నాడు. కానాను వివాహంలో వాళ్ళు ఇచ్చిన ద్రాక్షరసం మంచిది, అంతకంటే శ్రేష్టమైన దేవుడు తీసుకొచ్చి కానాను వివాహంలో ఉన్న అందరికీ పంచిపెట్టాడు. ఎందుకంటే వాళ్ళందరూ యేసుతో కనెక్ట్ అయి ఉన్నారు. యేసు ఉన్న చోట మీరు ఉంటే బెస్ట్ బ్లెస్సింగ్స్ వస్తాయి. మీ కుమార్తెకి, మీ కొడుకుకు బెస్ట్ మ్యాచ్ దేవుడు తీసుకొస్తాడు, బెస్ట్ ఇల్లు కట్టిస్తాడు, బెస్ట్ జాబ్. ఇంతకాలం మీరు జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారేమో, బెస్ట్ ఇల్లు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు, బెస్ట్ జాబ్ ఇవ్వబోతున్నాడు, బెస్ట్ ఫ్రెండ్స్ దేవుడు ఇవ్వబోతున్నాడు, బెస్ట్ అభిషేకం ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనది ఇంక మీట మీ లైఫ్లో వచ్చేదంతా శ్రేష్టమైన ఆశీర్వాదంగా ఉండబోతున్నాయి. దానికి మీరు చేయాల్సిందంటే తెలుసా, పశ్చాత్తాపడాలి. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. ఆ కృప మీకు అందరికి దయచేయాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మా జీవితంలో బెస్ట్ ఇవ్వటానికి అయ్యా తండ్రి ఆశిస్తున్నాం. కానీ మా జీవితంలో ఉన్న లోపాలు, పాపాలు తండ్రి అడ్డుకుంటున్నాయేమో, మేము దాన్ని విడిచిపెట్టి
పశ్చాత్తాపడి నీ సన్నిధికి వస్తున్నాం. బెస్ట్ బ్లెస్సింగ్ దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మ మహిమతో శక్తితో వెలుగుతో నింపండి ప్రభా. దేవుని యొక్క ప్రసన్నత ఆవరించిన గాక, దేవుని యొక్క శక్తి మేము నింపన గాక. ఇప్పుడే దీవించి బలపరచమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. మరి ఒకసారి గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా.